మనమందరం భూమి మీద జీవిస్తున్నాం. కానీ మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? నిజంగా ఈ నేల కింద ఏముందో? రహస్య నగరాలా? ఎముకలతో నిండిన మార్గాలా? లేక ప్రకృతి సృష్టించిన అద్భుతమైన గుహలా? మరికొన్ని పురాణాలు ఇలా చెబుతున్నాయి. భూమి లోపలే మరో నాగరికత ఉందని. ఇప్పుడే మనం భూమి కింద దాగి ఉన్న ఒక రహస్య ప్రపంచంలోకైతే వెళ్దాము. నేను రెడీ. మరి మీరు రెడీయా? ఇంకెందుకులే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. టర్కీలోని కెపడోసియా ప్రాంతంలో డరింకియో అనే అండర్ గ్రౌండ్ సిటీ ఉంది. దాదాపు 20,000 మంది ఒకేసారి భూమి కింద బ్రతికేవారంట. గదులు, ఆహార నిల్వలు, బావులు అన్ని రక్షణ కోసం నిర్మించబడ్డాయి. ఫ్రాన్స్లోని ప్యారిస్ కటకాంబ్స్లో 6 మిలియన్ మృతదేహాల యొక్క ఎముకలు గోడలుగా అమర్చబడ్డాయి. ఆ చీకటి మార్గంలో నడిచే వాళ్ళకి భయం ఒక సజీవ అనుభవంగా మారుతుంది. ఇంకా మెక్సికోలోని నైకా క్రిస్టల్ కేవ్ ప్రాంతంలో దాదాపు 12 మీటర్ల పొడవైన జైంట్ క్రిస్టల్తో ప్రకాశించే ఒక కలల గుహ అయితే కనపడింది. కానీ లోపల వేడి అంతగా ఉంటుంది. మనిషి 10 నిమిషాల కంటే ఎక్కువగా అక్కడ బ్రతకలేడు. ఇవన్నీ మనకు భూమి లోపల కూడా ఒక నాగరికత ఉండేది అని చూపించే ప్రూఫ్స్. బట్ ఇప్పుడు దీని వెనుకున్న మిత్ ఏంటో చూద్దాము. ఇలాంటి ప్లేసెస్ చూసిన తర్వాత చాలా మంది ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ భూమి లోపల ఇంకో ప్రపంచం ఉందా? పురాణాలు ఇలా చెబుతున్నాయి. అగర్తా ఒక హిడెన్ సివిలైజేషన్. అక్కడి ప్రజలు ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్తో జీవిస్తారని చెప్పేసి అంటూ ఉంటారు. పురాతన యాత్రికుల కథల్లో హిమాలయస్లోని రహస్యదారుల్లో వర్ణించబడ్డాయి. మరి ఆ అంతర్భూమి నాగరికత నిజమా? లేక కేవలం ఒక కల్పన? మనిషి ఊహలో అండర్ గ్రౌండ్ మిస్టరీస్ని ఒక పేర్లాల్ వరల్డ్గా చిత్రీకరించాయి. బట్ సైన్స్ మాత్రం దీన్ని వేరేలా చెబుతుంది. అదేంటంటే, ఒక్కసారి మనం భూమిని గమనించినట్లయితే భూమిలో దాదాపు 4 లేయర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ లేయర్ క్రస్ట్, అంటే మనం నివసిస్తున్న పై పొర. ఇది గరిష్టంగా దాదాపు 70 కిలోమీటర్స్ లోతులోకైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ లేయర్ వచ్చేసి మ్యాంటిల్, రాళ్లతో నిండిన విస్తారమైన పొర. మెల్లగా కదులుతూ భూకంపాలు మరియు అగ్నిపర్వతాలను సృష్టిస్తుంది. నెక్స్ట్ లేయర్ ఔటర్ కోర్, మోల్టన్ ఐరన్ అండ్ నికెల్తో నిండిన ధ్రువ సముద్రం. దీనివల్లే భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఇన్నర్ కోర్, ఒక సాలిడ్ ఐరన్ బాల్. దీని ఉష్ణోగ్రత దాదాపు 6000 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. దాదాపు సూర్యుడి ఉపరితలానికి సమానం. అంటే భూమి లోపల మనం ఊహించే నగరాలు లేదా సివిలైజేషన్స్ లేవు. కానీ అక్కడి వేడి, అగ్ని, మోల్టన్ మెటల్స్ భూమిని జీవించడానికి అనివార్యమైన శక్తిని అయితే ఇస్తాయి. మనం వీడియో బిగినింగ్లో చెప్పుకున్న ప్లేసెస్ అవన్నీ కూడా మన క్రస్ట్ లెవెల్లోనే ఉంటాయి. అంటే దాదాపు మనం నివసిస్తున్న భూమిపై నుంచి 20 నుంచి 100 మీటర్ల లోతు తవ్వుతూ నిర్మించారు. అంటే మన భూమి క్రస్ట్ మీద ఉన్న థిన్ లేయర్లో చిన్నగా తవ్వుకున్నాం అనుకోండి, అది నిజంగా సాధ్యమే. అంతేకాని భూమి లోపల ఉన్న వేరే లేయర్స్లో నివసించడం మాత్రం అసాధ్యం. అంటే ఒకవైపు భూమి లోపల దాగి ఉన్న పురాణ ప్రపంచం అగర్తా, మరోవైపు శాస్త్రం చెప్పే మోల్టెన్ ఫైర్బాల్ నిజం. మనమంతా కేవలం ఈ భూమిపైన క్రస్ట్ పై థిన్ లేయర్లో జీవిస్తున్నాం. దాని కింద ఒక భీకర అగ్నిమాయ ప్రపంచం ఉంది. మరి నిజమేమంటే, పురాణాల్లోని అద్భుతమా లేక శాస్త్రం చెప్పే ఆ అగ్నిగుండమా? సమాధానం మనకింకా తెలియదు. భూమి కింద ఉన్న రహస్య ప్రపంచం ఇప్పటికీ ఒక సజీవమైన మిస్టరీగానే మిగిలిపోయింది. ఇది ఇవాళ మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అందుపాటు ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫ్యాక్ట్ వేవ్.